యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు చాలామందిని శిష్యులుగా చేసుకున్నారు. అందులో 70 మందిని ఒక గుంపుగా మనం మాట్లాడుకుంటాం, 12 మందిని ఒక గుంపుగా మాట్లాడుకుంటాం. ఈ 12 మందిని అపోస్తలులు అని పిలుస్తాం. ఆ పేరు యేసుక్రీస్తు వారే పెట్టారు. ఈ అపోస్తలులంతా ఎక్కువ మంది గలిలయ ప్రాంతానికి చెందినవారు. వారిలో ఒకే ఒక వ్యక్తి యూదయ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తే యూదా గారు. వాస్తవానికి ఈయన ఊరు ఇష్కరియోత్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఆ ఊరి పేరు అది. అందుకే ఆయనని ఇస్కరియోతు యూదా అని పిలుస్తాం. వాస్తవానికి ఆయన పేరు యూదానే. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చే నాటికి ఒక ఇశ్రాయేలీయుడుగా, ధర్మశాస్త్రం తెలిసిన వానిగా, మెస్సియ రాక కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు వారు రాగానే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీరు రండి, నన్ను వెంబడించండి అని చెప్పడం, వాళ్ళు చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం మనం చూస్తాం. అలా వచ్చిన ఈ 12 మందికి యేసుక్రీస్తు ప్రభువారు అధికారం ఇచ్చి అన్ని విషయాలు నేర్పించి, ఆయన పరలోకంలో ఏమి నేర్చుకుని వచ్చారో వాటన్నిటినీ వీళ్లకు నేర్పిస్తూ, వీళ్ళకు అధికారం ఇచ్చి దెయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగాలు బాగు చేయడానికి అధికారం ఇచ్చి సమాజంలోనికి పంపించారు. అలా యేసుక్రీస్తు వారి ద్వారా అధికారాన్ని పొందుకున్న ఆ 12 మందిలో ఒకరు యూదా గారు. అంటే చివరి వరకు ఆయన నిలబడలేదు, కానీ ప్రారంభంలో అందరికీ ఏ అధికారాలు ఉన్నాయో ఆయనకు కూడా అది ఉంది. అంటే ప్రారంభంలో ఆయన నీతిగానే ఉన్నారు, ఆయన భక్తిగానే ఉన్నారు, ఆయన మెస్సియా కొరకు ఎదురు చూశారు. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న 12 మంది కేవలం యేసుక్రీస్తు వారికి నచ్చితే మాత్రమే కాదు, తండ్రి అనుగ్రహిస్తే యేసుక్రీస్తు వారికి వీరు శిష్యులయ్యారు. ఇది మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలాసార్లు చదువుకున్నమాట. అంటే పరలోకపు తండ్రి మనస్సును కూడా గెలిచిన వ్యక్తి ఎవరు? యూదా గారు. ఇప్పుడు యూదా గారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత మిగిలిన 11 మందికి ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలన్నీ ఉన్నాయి. మరియు వారందరికీ లేని ఒక అధికారం ఈయనకుంది, అదే సంచి. అది అందరికీ లేదు. ఎవరికుంది? యూదా గారికి మాత్రమే ఉంది. ఎప్పుడైతే సంచి తన దగ్గరకు వచ్చిందో ఆయన జీవితం ఏమైంది? పూర్తిగా మారిపోయింది. జోక్ చెప్పనా? మారు మనసు వచ్చింది. ఏ మారు మనసు? మంచి నుండి చెడుకు మారే మనస్సు వచ్చిందనమాట. సంచి అంటే నా అభిప్రాయం చెప్తాను. ఇక్కడ సంచి రాగానే గర్వం వచ్చి ఉంటుంది. ఎందుకని? అదిగో మత్తయి ఉన్నాడా, సొంకరేనా, లెక్కలు బాగా తెలుసా, కానీ సంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది? నా దగ్గర. అంటే ఎవరు? ఇప్పుడు మత్తయి కంటే నేను గొప్పోణ్ణి, అందుకే సంచి నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డబ్బులు ఎవరికి అడగాలని ఎవరిని అడగాలి? యూదా గారు మరి పలానా పని చెప్పారండి యేసుక్రీస్తు, మనం ఆ పని చేయాలి కదండి, సంచిలో డబ్బులు ఎంత ఉన్నాయి చూడండి, తీయండి అని అందరూ ఎవరిని అడగాలి? నన్ను కాబట్టి అడుగుతున్నారు. ఎవరైనా కడకు యేసుక్రీస్తు వారు కూడా డబ్బులు కావాలంటే ఎవరిని అడగాలి? ఎందుకని? సంచి వారు అక్కడే ఉంది. యూదా తీనానా అనాలి యేసుక్రీస్తు వారు కూడా. ఇప్పుడు నేను అనుకుని ఉంటాడు యేసుక్రీస్తు అంతటోడే డబ్బులు ఎవరిని అడుగుతున్నాడు అంటే నేను ఎవరిని? గొప్పోడిని. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును. మరి ఆయన నాశనం అయిపోయారు కదా, నిత్య జీవాన్ని కోల్పోయారంటే ఏమైనట్టు? నాశనం అయ్యాడు. నాశనం అయ్యాడంటే ఏమొచ్చి ఉండాలి? గర్వం వచ్చిండాలి. గర్వం వచ్చిందంటే ఎందుకు వచ్చి ఉండాలి? సంచి వచ్చింది కాబట్టి. ఈజీగా వెళ్ళిపోవడానికి వీలున్నది. అలానే భక్తి లేదా? ప్రారంభంలో భక్తి కలిగిన వాడే, కానీ భక్తిహీనునిగా మారిపోయాడు. అందుకే మనం సామెతల్లోనే చదువుతాం మరో మాట, ఏమని? నాశనము కొరకు దేవుడు భక్తిహీనులను సిద్ధపరిచాడు, కలుగజేశాడు, నియమించాడు. అంటే ఇతను ఏ స్థితికి వెళ్ళిపోయాడు? ఒకప్పుడు భక్తిపరుడే, కానీ భక్తిహీనతలోనికి మారడానికి అతని జీవితంలో ప్రవేశించిన ఆయుధం ఏంటి అంటే సంచి. ఏ సంచి? డబ్బు సంచి, ధనాపేక్ష.
ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కదా. ఈ వచనాలన్నీ ఆయన చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే గర్వం వచ్చిందో, గర్వం వెనుక అహంకారం వచ్చిందో, చేదైన వేరు మొలిచిందో, ఇప్పుడు ఒక్కొక్క తప్పిదం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఆయన? గర్వమేనా? వేషధారణ. ఏదో మంచి చేస్తున్న వాడిలా, పేదల పట్ల ప్రేమ కలిగిన వాడిలా కదా. ఏమ్మా, ఇంత డబ్బు ఎందుకు వృధా చేసావు నువ్వు? ఇవంతా అమ్మి అత్తరతో దీన్ని పాడు చేయకుండా ఈ డబ్బులను నువ్వు తీసుకొస్తే పేదవాళ్ళకి ఇస్తే బాగుండేది కదా అన్నాడు. అది పేదవాళ్ళ మీద ప్రేమ కలిగి కాదు అని యేసుక్రీస్తు వారు చెప్పేశారు. అంటే పేదవాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడు. అంటే వేషధారణ. గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, పొగరు వచ్చింది, ఇంకా వేషధారణతో నిండుకున్నవాడైపోయాడు. అందువలన ఏం చేస్తున్నాడు అంటే తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నాడు. మొదట అపవాది తనలోనికి ప్రవేశించింది, ఆ తరువాత తాను అపవాదిగా మారిపోయాడు. అలానే అతని జీవితంలో అవకాశాలు రాలేదా? అందరూ నన్ను అప్పగిస్తారు మీలో ఒకడు అనగానే అందరూ నేనా ప్రభువా అన్నారు. అందులో ఈయన కూడా ఉన్నాడు. ఏమని? అప్పటికి తెలుసు అప్పగించాలని ఆయనకి, కానీ వచ్చి నేనా ప్రభువా అన్నారు. పోనీ అలానే యేసుక్రీస్తు వారు ఏమైనా వదిలేశారా? అవును నువ్వే అన్నారు. అప్పుడేనేం చేయొచ్చు? అమ్ము నాయన, నా సంగతి తెలిసిపోయింది, ఇక నేను మారకపోతే బాగోదేమో అనుకోకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది మొదటి అవకాశం. రెండో అవకాశం, చెలికాడా అని పిలిచారు యేసుక్రీస్తు వారు ముద్దు పెట్టుకుంటుంటే. అప్పుడేనేం చేయాలి? అరే, నన్ను స్నేహితునిగా భావించుకున్నాడే, ఈయనకి నేను ద్రోహం చేస్తున్నానా అనుకోవాలి. కానీ అబ్బే, స్నేహాల్లో కూడా 2 రకాలు ఉంటాయి, నేను 2వ రకం స్నేహితుడు అనుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ముద్దు పెట్టుకుని నన్ను అప్పగించేస్తావా అని అడిగారు. అప్పుడు కూడా ముద్దుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, నాదొక రకం అనుకో ప్రభువా అనుకున్నాడు, ముద్దు పెట్టాడు, వెళ్ళిపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని గూర్చి తండ్రితో మాట్లాడుతూ ప్రార్థనలో చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాశనపుత్రునే నేను రక్షించలేకపోయాను. అదేంటి? రక్షించడానికి కదా వచ్చింది ఆయన, నాశనానికి జారిపోతున్న వారిని కదా లేపడానికి వచ్చింది ఆయన. మరి ఇస్కరియోతు యూదా గారిని ఎందుకు కాపాడలేకపోయారు అంటే ఆఖరి క్షణము వరకు అవకాశం ఇస్తూనే వచ్చారు, కానీ అవకాశాలు వాడుకోలేకపోవడం వలన ఆయన ఎవ్వరూ ఇక్కడ మనకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే నన్ను పుట్టించిన దేవుడికి తెలియదే నాకు పరలోకం ఇవ్వాలని అనే భ్రమలో ఉండొద్దు. ఆయన ఇచ్చే అవకాశాలు ఇక్కడ వాడుకొని జాగ్రత్త పడితే తప్పించబడతావు. లేదు అంటే ఆయన కూడా నిన్ను తప్పించడు. అవకాశాలు ఇస్తారంతే, దాన్ని వాడుకుంటున్నావా, దుర్వినియోగపరుచుకుంటున్నావా, సద్వినియోగపరుచుకుంటున్నావా అనేది మన చేతుల్లో ఉండే విషయం కదా. చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ ఈ అవకాశాన్ని వాడుకోకపోవడం వలన ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాశన పుత్రుణ్ణి నేను రక్షించలేకపోయాను. ఈయన జీవితంలో ఇక్కడ వరకు మనం గతంలో చాలాసార్లు విన్నవే. ఎన్ని అవకాశాలు వచ్చాయి, ఎలాంటి అవకాశాలు వచ్చాయి, ప్రారంభంలో ఇతని స్థితి ఏంటి అనేవి గతంలో వింటూ వచ్చాం. ఈరోజు ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇస్కరియోతు యూదా గారు అసలు చివరిలో కూడా పశ్చాత్తాపడలేదా? పడితే అది ఆయన సన్నిధికి చేరలేదా? చేరకపోవడం వలన జరిగిన నష్టం ఏంటో కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచన చేద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము
తీసుకునే ముందు కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని యూదులకు లేక ప్రధాన యాజకులకు లేక శిక్షకు అప్పగించాలి. ఇది ఎవరో ఒక వ్యక్తి చేయాల్సిందే. కానీ ఆ పని చేయడానికి ఇస్కరియోతు యూదా గారు ఎంపిక చేయబడడం అనేది దురదృష్టం. ఎందుకు అంటే క్రీస్తుతో ఉన్నవాడు, క్రీస్తుని వెంబడించినవాడు క్రీస్తుని అప్పగించడం అనేది బాధ. మనం కూడా చాలాసార్లు మనం బాగా నమ్మిన స్నేహితులు ఏదైనా గాయం చేస్తే మనల్ని ఏమంటామో తెలుసా? ఇంకెవ్వరు చేసినా నేను పెద్ద ఫీల్ అయ్యేవాడిని కాదురా, వీడెప్పుడు నాతోనే ఉన్నాడు, ఒక కంచంలో తిన్నాం, ఒక మంచంలో పడుకున్నాం, కానీ వాడే నాకు ద్రోహం, ఇది నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది అంటాం మనం. ఎందుకని? మనం నమ్మిన వారు మనల్ని మోసం చేయడం అనేది, మనల్ని బాధ పెట్టడం అనేది మనకి ఎక్కువ బాధ కలిగిస్తుంది కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు అసలు ఇస్కరియోతు యూదా గారు ఎందుకు యేసుక్రీస్తు వారిని అప్పగించాల్సి వచ్చింది అంటే, ముందే చెప్పా, ఆయనలో గర్వం అనేది వచ్చింది, అహంకారం అనేది వచ్చింది, వేషధారణ అనేది వచ్చింది, ఫైనల్లీ గద్దింపును స్వీకరించే మనస్సు లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అర్థమైందా? గద్దింపు ఆయన దగ్గరకు వస్తే, నిజమే కదా, నేను ఇది చేయకూడదు కదా, నేను ఇది సరి చేసుకోవాలి కదా, నేను చేసింది తప్పే కదా అని సరి చేసుకున్న వాడికి ఇక్కడైనా మంచి జీవితమే, మరణించినా మంచి జీవితమే. నేను ఒక్కడనే తప్పు చేశానా? లోకంలో నేను ఒక్కడనేనా? ఇంకెవరు లేరా? నన్నే వేలెత్తి చూపిస్తున్నారేంటి అనుకునేవాడు అందులో నుంచి బయటికి రాలేడు. బయటికి రానంత కాలం నీ ముందు నిన్ను పొగుడుతారేమో కానీ నీ వెనక అందరూ నిన్ను తిట్టుతూనే ఉంటారు. ముఖ్యంగా దేవునికి మనం నచ్చం. ఇస్కరియోతు యూదా గారి జీవితంలో కొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచించాలి, ఈ సంవత్సరానికి సంబంధించిన విషయాలు. అవేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించడానికి కొద్ది రోజుల ముందు సీమోను గారి ఇంట్లో భోజనానికి వెళ్ళారు. ఈ వార్త తెలుసుకున్నటువంటి మరియ గారు, పాపాత్మురాలైన స్త్రీ కాదు, ఆ సందర్భం వేరు, అది సీమోను గారి ఇల్లే. కానీ మరణించడానికి ముందు ఒక 6 రోజుల ముందు ఈయన సీమోను గారి ఇంటిలోనికి భోజనానికి వెళ్ళి కూర్చుంటే, అక్కడికి లాజరు గారి సహోదరి అయిన మరియ గారు విలువైన అత్తరుని తీసుకుని వచ్చి ఆయనకు పోసి, తల మీద పోసి పాదాల వరకు తడిసేలా చేసి, ఆయన పాదాలను విడవకుండా ముద్దు పెట్టుకుంటూ తన్మయత్వంలో ఉంది ఆవిడ. ఆ సందర్భంలో ఇస్కరియోతు యూదా గారికి ఏమనిపించిందంటే, ఎందుకు ఈవిడ ఇలా వ్యర్థం చేస్తుంది ఈ అత్తర్ని, దీన్ని నమ్మి పేదలకు ఇస్తే బాగుండేది కదా అన్నారు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు కల్పించుకొని అన్న మాట ఏంటి అంటే, ఇదిగో యూదా, పేదవాళ్ళు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఉండను, కాబట్టి చేయని, ఆమెను చేయని. రెండో విషయం ఏంటో తెలుసా? ఆమె చేసే ఈ పని నా మరణ సమాధి పునరుద్ధానాలకు సంకేతం. ఇప్పుడు ఆమె ఎప్పుడైతే అత్తరు పోసిందో ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయిందో, పరిమళం ఇచ్చింది. ఏది అసలైన పరిమళం అని బైబిల్ అడిగితే బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? క్రీస్తు మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకుని మనము పరిమళ వాసనగా ఉండాలి అని ఈ ఎఫెసీ 5 మొదటి వచనం చదువుకుంటాం మనం. కాబట్టి మరియ గారు చేసిన ఆ పని యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలకు సంకేతంగా చేసింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆమె చేయని. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వారు మరణించక ముందే సువార్తను ప్రకటించిన స్త్రీ ఎవరు? మరియ గారు. ఈ విషయం అలా చేయని, ఇది జ్ఞాపకార్థంగా లోకమంతటా చెప్పబడుతుంది. అంటే తర్వాత మీరు చేయాల్సింది కూడా ఇదే, మీరు ఇంకా గుర్తించలేదు, గుర్తించిన ఆమె చేస్తుంది అని చెప్పారు. ఈ మాట ఇస్కరియోతు యూదా గారికి నచ్చలా. ఈ మాట ఆయనకి నచ్చలా. వెంటనే వీరావేశం వచ్చేసింది. అవును, మనం చాలామందిని చూస్తాం, ప్రేమపూర్వకమైన గద్దింపు కూడా చాలామందికి నచ్చదు. నన్ను అంటారా, నన్ను అంటారా, నన్ను అంటారా. పోనీ అన్నారంటే ఓకే, నేను చేశాను కదా, ఇందులో నా తప్పు ఉంది కదా, సర్లే ఏమైంది, నన్ను గద్దిస్తే నా ద్వారా 10 మంది తెలుసుకుంటారు కదా, తర్వాత ఎవరు మిస్టేక్ చేయకుండా సరిపోతుంది కదా అనుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇస్కరియోతు యూదా గారు అలా అనుకోలా. వెంటనే కోపం వచ్చి, ఈయన నేను ఏ విధంగానైనా ప్రధాన యాజకులకి అప్పగించేయాలి. అర్థమైందా మీకు? వెంటనే అప్పగించాలన్న ఆలోచన రావడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు గద్దించారు, అది ఆయనకు నచ్చలా. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏదో ఒక రకంగా నా కసి
తీర్చుకోవాలి. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద కసి తీర్చుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించాడు ఒక నిమిషం. ఆయనను చంపాలి అని ప్రధాన యాజకులు ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్దాం. నా ఒక్కడి వల్ల అయితే అవ్వదు కాబట్టి నేనేం చేయాలి? ప్లాన్ చేసుకొని, మళ్ళీ గురి తప్పకూడదు, ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్ నేను చేసిన ప్లాన్ ప్రకారం ఆయనకి జరగాలంటే ఒక్కటే మార్గం, నేను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. ఇక్కడ నుండి నా వైపు చూడండి. ఇప్పటి వరకు మీకు స్టోరీ చెప్పాను కదా, ఇప్పటి నుంచి మీరే ఊహా చిత్రాన్ని గీసుకోవాలి. అయితేనే నేను చెప్పేది మీకు ఇవాళ అర్థమవుతుంది. ఇప్పుడు రండి. వెంటనే శిష్యులందరినీ వదిలిపెట్టేసి ఇస్కరియోతు యూదా గారు ప్రధాన యాజకులు ఉన్న చోటుకు వచ్చాడు. అక్కడ హేరోదీలు, ప్రధాన యాజకులు అందరూ ప్లాన్ చేస్తున్నారు. ఏమని? ఎలా వీడిని చంపాలి. ఎవరిని? వాళ్ళ భాష అదే. నేను అన్నానని మీరు నేను అంటున్నాను అనుకోవద్దు. ఎలా ఆయనను సంహరింతుమా అని జుట్టు పీకేసుకుంటున్నారు. పండుగలో చేద్దామా? అల్లరవుతుందేమో. మరి విడిగా చేద్దామా? సమయం ఎట్లా వస్తుంది? ఎలా పట్టుకోవాలి? ఏం ప్లాన్ చేయాలి? మనం చేసే ప్లాన్ రేపు పెద్దల ముందు నిలబెట్టినా తూగాలి, వీగిపోకూడదు. అంటే ఏం చెయ్యాలి అని అందరు ఆలోచించుకుంటూ ఉండగా మెల్లగా అడుగులు అడిగేసుకుంటూ వచ్చాడు యూదా గారు. ఊహించుకుంటూ ఉండండి. ఇస్కరియోతు యూదా గారు వచ్చేటప్పటికి పెద్దలందరూ ఏం చేస్తున్నారు? ప్రధాన యాజకులు, పెద్దలు ఎలా సంహరించాలి, ఎలా, ఎక్కడైనా ఒక్క అవకాశం మనకు వస్తే బాగుండు, ఎవరి వలనైనా వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉండగా మెల్లగా, అంటే మరి ఇప్పుడు ఇది పెద్ద క్రిటికల్ ఇష్యూ కదా, చాలా మెల్లగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. కాస్త దూరంలో ఉండగానే అడుగుల చప్పుడు వినబడింది. ఎవరు అడుగుల చప్పుడి? యూదా గారి అడుగుల చప్పుడు. ఎవరక్కడ అని తిరిగారు. ఎవరు అన్నారు. నేనండి, యూదాని అన్నాడు. యూదావా? ఏ యూదా? అదే యేసుక్రీస్తు వారితో ఉంటానే, ఇస్కరియోతు ఊరు నుండి వచ్చాను, ఆ యూదాని అన్నాడు. ఏంటి పని, ఇక్కడికి వచ్చావేంటి అంటే మీకు ఇది చెప్తూ ఉండగా మొర్దెకై గారిని గూర్చి రాజుకు చెప్పడానికి వెళ్ళిన హామాను గారి సీన్ మీకు మెదలాలి. అర్థమవుతుందా? నీతిమంతులైన మొర్దెకై గారిని చంపడానికి హామాను గారు చేసిన కుట్ర అది కదా. రాత్రిపూట మెల్లగా వెళ్ళాడు హామీ తీసుకోవడానికి కదా. అలాగే ఇప్పుడు ఈయన వచ్చాడు చేతులు నలుపుకుంటూ. రాగానే ఏంటి ఇలా వచ్చావు అన్నారు పెద్దలు. అది మరి అంటున్నాడు. ఏంటది? ఇక్కడ లేదండి, మీరు ఇక్కడ ఉందని చూసుకోవద్దు, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఏంటది అంటే, అది మీరు ఆయన్ని చంపాలనుకుంటున్నారు కదా, చంపకపోయినా ఏదైనా చేసుకుంటారేమో, మరి నాకున్న అవకాశం, మీరు ఏదైనా అవకాశం ఇస్తే నేను మీకు ఆయన అప్పగించగలను, ఇవ్వమంటారా అని అడిగాడు. అబ్బా, వెతకబోయిన తీగే నా కాలుకి తగిలితే నిన్నెందుకు కాదంటారు, రా కూర్చో, ఇట్రా, ఎలా అప్పగిస్తావు ఆయన్ని? మాకెలా అప్పగిస్తావు? నేను ఆయనతోనే ఉంటాను కదండి. ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతారో, ఏ టైంలో ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు, మీకెందుకు, నేను మీకు అప్పగిస్తాను అన్నాడు. చాలా సంతోషం. దీనికోసమే మేము జుట్టు పీక్కుంటున్నాం. మేమెంతగా ఆత్రపడుతున్న విషయాన్ని నువ్వింత సింపుల్గా మాకు సొల్యూషన్ చెప్తానంటే మేమెందుకు వదిలిపెడతాం అన్నారు. మరైతే నేను ఆయన అప్పగిస్తాను కానీ నాకేమిస్తారు? ఆయన మీకు నేను అప్పగిస్తా, మీరు నాకేమి ఇస్తారు? ఇప్పుడు చదువుదాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అదేంటి, ఎంత ఇస్తారంటే మాట్లాడుకోలేదా? 30 అడిగితే ఆయనకి సరిపోయిందా? 30 ఎందుకు ఇవ్వాలి? 30 ఇస్తే యూదా గారు ఎందుకు సరిపెట్టుకున్నారు? ఇక్కడ ఏం జరిగి ఉండాలో తెలుసా? ఏమి ఇస్తామని అడుగుతావా? మనకు లెక్క ఉందిగా, ఆ లెక్కకి ఒక్క పైసా కూడా తగ్గించాం, నీ వాటా నీకు పూర్తిగా ఇచ్చేస్తాం. ఏంట వాటా?
చూద్దామా ఒకసారి నిర్గమకాండము 21వ అధ్యాయము. నిర్గమకాండము 21వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. వానికి ఎవరికి తెలియాలి అంటే 28 నుండి చదువుతాను. నేను చదువుతానే, టైం అయిపోతుంది కదా. ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చావబొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టాలి, దాని మాంసం తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషయగును, ఎందుకంటే అతనికి ఏం తెలియదు, ఎద్దు పొడిచింది కాబట్టి. అయితే ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినదని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండుట వలన అది పురుషునినైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను, దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. అయితే వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లించవలెను. అది ఎంత అంటే 32వ వచనం చదువుతున్నా. ఆ ఎద్దు దాసునినైనను పొడిచిన ఎడల వాని యజమానికి 30 తులముల వెండి చెల్లించాలి. ఇక్కడ ఎద్దా మనిష ప్రక్కన పెడితే ఒక మనిషి ప్రాణ క్రయధనముగా పాత నిబంధన చట్ట ప్రకారము యజమానికి ఎంత ఇవ్వాలి అంటే 30 వెండి నాణాలు, 30 తులముల వెండి నాణాలు ఇవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగించే నాటికి లేక యేసుక్రీస్తు వారు మరణించే నాటికి ఏది నడుస్తుంది? ధర్మశాస్త్రం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగిస్తే యేసుక్రీస్తు వారికి యజమానిలా ఎవరైపోయారు? ఇప్పుడు ఇస్కరియోతు యూదా. అంటే ఇస్కరియోతు యూదాకి చెందిన వారు యేసుక్రీస్తు వారు ఇప్పుడు యాజకుల దృష్టిలో. కాబట్టి యేసుక్రీస్తు వారిని అప్పగించినందుకు అతనికి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళు 30 తులముల వెండి ఇవ్వాలి కదా. అందుకు వీళ్ళు 30 వెండి నాణ్యాలకు అమ్మేస్తున్నారు. యూదా పిచ్చోడవా ఏంటి నువ్వేమన్నా? నీకు ధర్మశాస్త్రం తెలీదా? క్రయధనం ఎంత? 30. మాట్లాడాలి మీరందరూ. క్రయధనం ఎంత? 30 తులముల వెండి కదా. ఇప్పుడు 30 నాణ్యాలు వెండి నాణ్యాలు ఇస్తాను అంటే బహుశా ఒక్కొక్క నాణ్యం ఒక్కొక్క తులమేమో, అంతేనా? కాబట్టి ఏం చెప్పారు? నాకేమిస్తారు అనగానే వాళ్ళు తూచిచ్చేశారు. బేరం వాడలేదా? ఎందుకు బేరపడవలసిన అవసరం ఏంది? క్రయధనము ఈయనిస్తే చట్టం ప్రకారం ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, తీసుకోవాల్సింది ఎంతో ఈయనకి తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేయలే, వెంటనే తూచారు, తీసుకొచ్చి చూసుకున్నాడు. అబ్బా 30 తులాల వెండ ఇప్పుడు రేట్ అయితేనండి, ఇవాళ 2026 రేట్ అయితే చాలా ఉంది. కేజీ 3 లక్షల చిల్లర ఉందంట వెండి. బంగారం కాదు, బంగారమే తక్కువ ఉందంట, వెండి ఎక్కువ ఉందంట ఇప్పుడు రేటు. 30 తులముల వెండి లేదా 30 వెండి నాణాలు చూడగానే ఇస్కరియోతు దగ్గరికి ఏమి నా భాగ్యము, సంచిలో పడేది కొంచెమే, కానీ బంగారు కోడిపెట్టనిచ్చేస్తే, బంగారు బాతనిచ్చేస్తే రోజుకో గుడ్డు చాలట్లేదు దీనికి కదా. మనం చిన్నప్పుడు కథ చదువుకున్నాం కదండి. రైతుకు రోజుకు బంగారు బాత్ అంటే రోజుకో గుడ్డు పెడుతుందట. రోజుకో గుడ్డు పెడితే నాకు చాలా బాగుంది అనుకుంటే ఒకరోజు దురాశ వచ్చింది. రోజు గుడ్డు అంటే కష్టంగా ఉంది కానీ రోజుకో గుడ్డు ఇస్తుందని దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో అనుకుని కోసేసుకున్నాడట. చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఉంది, మరి మీకుందా? మీ చదివేలేదు నాకు తెలియదు. అలాగే ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారికి ఏమనిపిస్తుందో తెలుసా? ఆ సంచిలో పడేది రోజు చూస్తే మహా అయితే రోజు మొత్తం మీద ఒక తులమైన వస్తుందో రాదు. ఇప్పుడు ఏమైపోయింది? 30 తులాలు వచ్చేసింది ఒక్కసారి. బహుశా ఇదంతా ఊహించుకోండి, కానీ ఇక్కడ అది జరుగుండాలి. మీకు మాట చెప్తా, ధ్యానం అంటేనే ఊహించాలి అక్కడ ఏం జరిగిందో. ధ్యానం అంటే ఏంటి? ఏం చేయాలి? ధ్యానం అంటే ఇది జరిగిందంటే అక్కడ ఏం జరుగుంటుంటుంది అని ఊహించాలి. ఇప్పుడు 30 నాణాలు చూడగానే మనసు పరవశించిపోతుంది. అబ్బా ఈ జీవితానికి ఇక చాలు, 30 వెండి నాణ్యాలను ఒక్కసారి నా కళ్ళతో నేను చూడగలి. ఇది ఎవరిది? నాది. సంచిలో వేసేది అందరిది. ఎవరందరిది? 12 మందిది ప్లస్ యేసుక్రీస్తు వారిది కూడా. కానీ 30 వెండి నాణాలు నాయి మాత్రమే. ఇది నా సొంతం. ఇందులో చిల్లిగా కూడా నేను ఎవ్వరికి ఇవ్వక్కర్లేదు.
చాలా మురిసిపోయి ఉంటాడు. టకటక టకటక తీసుకెళ్ళాడు. ఆకాను గారిలా తవ్వుకొని దాచిపెట్టుకొని ఉంటాడు. లేదా గెహజీ గారిలా గోడచాటుకు తీసుకెళ్ళి మెట్ల కింద దాచిపెట్టుంటాడు. ఎందుకని ఇది ఎవరికి తెలియకూడని సొమ్ము కదా. మరి అప్పుడు ఏం చేస్తాడు? ఆకాని గారిలా దాచిపెట్టాల్సిందే, గెహాజీ గారిలా దాచుకోవాల్సిందే. దాచుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది మనస్సు. ఎంత సంతోషంగా ఉందంటే మనసు చెప్పలేని ఆనందం. ఎలాగో చెప్పనా? జెరెషు దగ్గరికి హామాన్ గారు వెళ్ళి చెప్పినప్పుడు జెరెషు ఒక సూచన ఇచ్చింది. ఏమని? ఊరికోయి చేయించి పెట్టాయి, రాజు దగ్గరికి వెళ్ళి హామీ తీసుకో, తెల్లారిపాటికి వాడిని చంపేయి అన్నప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా హామాన్ గారు? అమితానందంతో అర్ధరాత్రి పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు యూదా గారి పరిస్థితి కూడా అదే. ఏంటది? నన్ను అందరిలో గద్దిస్తాడా? అందరిలో నన్ను తక్కువ చేస్తాడా? మీరు చేయట్లేదు కానీ ఆవిడ చేస్తుందని అనేగా, మేము చేయట్లేదు కానీ ఆవిడ చేస్తుందనే కానీ ఉద్దేశం. కాబట్టి ఆయన పన్నెంటో చూస్తా అనుకున్నాడు. రెండో వైపు ఏంటి? 30 వెండి నాణేలు నా సొంతమయ్యాయి. ఎవ్వరు చూడలా, అమ్మిన వాళ్ళకి తెలుసు, కొన్నవాడికి తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు అనుకున్నాడు. దాచిపెట్టుకున్నాడు. చాలా సంతోషంగా వచ్చాడు ప్రభు దగ్గరికి. ఈలోపు అందరిని వేసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారి తోటల నుంచి బయటకు వచ్చారు. దగ్గరకు వెళ్ళాడు, ఓ ముద్దు పెట్టాడు. బాబు ఈయన అప్పగిస్తున్నాను, తీసుకెళ్ళమని చెప్పాడు. ఎందుకంటే అందరూ ఒకే డ్రెస్సులా ఉండి గుర్తించడం కష్టంగా ఉండేదట. అందుకే ముద్దు పెట్టి అప్పగించేశాడు. మొత్తం మీద ఆయన తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళగానే ఏం జరుగుంటుంది అంటే మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి ఉంటాడు యోధా గారు. ఎందుకు? మళ్ళీ చెప్పండి. మనం కూడా అంతే చాలాసార్లు. అందులో చాటుగా వచ్చినవి మరింత బాగుంటాయి. అందులో ఆయనకి ప్రీతి కదా, డబ్బంటే ఇష్టం. 2 ఎవరికి ఇచ్చేది కాదు, తన సొంతం. దాచిపెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీసారి పరిగెత్తుకుంటూ మన ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు కదా, మనం కొత్త బట్టలు తెచ్చామనుకోండి, మనం చూపించినప్పుడు ఒకసారి చూస్తాడు, మనం లేకుండా ఇంకోసారి చూస్తాడు, ఫ్రెండ్స్ వస్తే ఇంకోసారి చూపిస్తాడు. అందరు నిద్ర మనం ఈలోపు ఎన్నిసార్లు చూస్తారా అన్నామనుకో, మనం పడుకోవడం చూసి అర్ధరాత్రి లేచెళ్ళి తీసి చూసుకుంటాడు. అంటే వాటి మీద వాడికి నావి కొత్త బట్టలు అనే మమకారం, వాటి మీద ప్రేమ కదా. పిల్లలేని పెద్దోళ్ళు కూడా అంట. అవును, నిజమే కదా. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారి పరిస్థితి కూడా అదే. చిన్న పిల్లాళ్ళు అయిపోయాడు. ఇక్కడ ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఒక రౌండ్ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసుకొచ్చుకుంటున్నాడు. అంటే ఎక్కడ దాచాడు అక్కడ ఇల్లంటే తీసుకుని, అబ్బా ఏమి నా భాగ్యం, మీరు నాకు ఎంత మంచోళ్ళమ్మా, చక్కగా ముద్దు పెట్టుకున్నాడేమో, వాటిని మూటను మురుసుకున్నాడేమో. అంతేగా చేస్తాం, మాట్లాడండి, అదే చేస్తాం. ఆయన కూడా మురుసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. ఈలోపు యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడైన కైప దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి అన్నగారి దగ్గర తీసుకొచ్చారు. అక్కడి నుంచి కైప గారి దగ్గరికి తీసుకెళ్లారు. అందరూ కలిసి పిలాతు గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు. అటు ఇటు తిప్పుతున్నారు యేసుక్రీస్తు వారిని. ఈయన ఎన్ని మెలకులు తిరుగుతున్నా మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్తున్నాడు యూదా గారు. ఎందుకు? చూసుకోవడానికి. చూసుకుంటున్నాడు, ఏం చెయ్యాలి వీటితో ప్లాన్. మనం కూడా అంతే, ఇన్ని డబ్బులు దాచుకుంటే, నేను అంతే, ఇదివరకు మొత్తలో 5 రూపాయలు వేసేదాన్ని, కానీ మొత్తం నిండాక ఏం చేయాలో మొత్తలో మొదట వేసిన రోజే ఆలోచించేదాన్ని. ఈ మొత్తం నిండగానే నేను ఏం చేయాలంటే పలానా వస్తువు కొనుక్కోవాలి. ఇప్పుడు కూడా దాచుకుంటాను. ఇప్పుడు కూడా ఇక ఈసారి ఈ డబ్బులు దాస్తే ఇంత అయితే ఇది కొందాం అనుకుంటాను. ఈ లోపే మా సారు ఎత్తుకుపోతాడు ఎగిరిపోయినట్టు. అనుభవం అయింది. ఏమనంటే, అబ్బో నేను ముందు లెక్కేస్తున్నాను, ఈ మధ్యలో వెళ్ళిపోతే ఏమనుకుంటానంటారు. కానీ ఏదో ఆశ, అంటే జాగ్రత్త చేసుకుని ఇది కొనుక్కోవాలని ఆశ, అంతకుమించి వేరే కాదు నేను చెప్పేది. ఇస్కరియోతు యూదా గారు కూడా యేసుక్రీస్తు వారు ఎన్ని మెలికలు ఎంతమంది దగ్గరికి తిరుగుతూ ఉంటే అన్నిసార్లు ఆయన డబ్బుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే అది అతని సొమ్ము. చూసుకుంటున్నాడు వస్తున్నాడు. ఒకవైపు యేసుక్రీస్తు వారికి ఏం జరుగుతుందో కూడా గమనిస్తున్నాడు. గమనిస్తూ ఉండగా జరిగిందేంటో ఇప్పుడు ఆలోచించాలి. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన
యూదా. ఎప్పుడు? 2వ వచనం. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. కైప గారి దగ్గరికి వెళ్ళారు, అన్నగారి దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ కైప గారి దగ్గరికి వచ్చారు. అందరు కలిసి ఇప్పుడు పిలాతు గారి దగ్గరికి పంపించారు. పిలాతు గారు హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు నా వల్ల కాదు, పిలాతు గారి దగ్గరికి పంపించారు. ఇప్పుడు పిలాతు గారు అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత ఇతని యందు నాకు ఏ దోషము కనబడట్లేదు అన్నారు. లేదు, సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి అని అరుస్తున్నారు. ఆ కేకలను భరించలేని పిలాతు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? సరే, మీకోసం, నాకైతే ఏ నేరం కనబడట్లేదు, కానీ మీకోసం చెప్తున్నా, కొరడాలతో కొట్టించి సిలువకు నేను అప్పగిస్తున్నా. ఈ శిక్ష ఎప్పుడైతే ఖరారయ్యిందో ఇప్పుడు యూదా గారిలో ఆలోచన ప్రారంభమైంది. నేనేం చేశాను? ప్రభుని అప్పగించానా? నేను ఎక్కడో ఉన్నవాడిని దగ్గరకు తెచ్చింది ఆయనే కదా. 3.5 సంవత్సరాలు నాకు భోజనం పెట్టింది ఆయనే కదా. సంచి నా దగ్గర ఉంచేలా చేసింది ఆయనే కదా. నేను అందులో తీస్తున్నప్పుడు ఆయనకి తెలుసుగా. కానీ చూసి ఏ ఒక్కరోజు నన్నేం అనలేదేంటి? నేనేం చేస్తున్నాను? ఇలాంటి ఆయన అప్పగించానా? ఏంటి, ఇలాంటి వ్యక్తిని అప్పగించానా? పిలాతు గారి ముందు యేసుక్రీస్తు వారు చేతులు కట్టుకొని మౌనంగా నిలబడినప్పుడు, చేతులు 2 బంధించి కదా తీసుకెళ్ళారు యేసుక్రీస్తు వారిని. 2 చేతులకు బంధించి సంకెళ్లతో బంధించి ఆయనను తీసుకొని వెళ్ళినప్పుడు, పిలాతు గారి ముందు మౌనంగా యేసుక్రీస్తు వారు నిలబడినప్పుడు చూచిన యూదా గారికి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి, ఇప్పుడు మనసులో క్రొత్త ఆలోచన వస్తుంది. ఏంటి, నేనేం చేశాను ఇప్పటి వరకు? నేను చేసింది కరెక్టేనా? ఈయన్ని ఇన్నిసార్లు తిప్పుతున్నారేంటి? ఇలాంటి శిక్ష విధించారేంటి? ఈ శిక్ష విధించబడడానికి వాళ్ళ ముందు నిర్దోషి మౌనంగా కదా, మనం 53 యెషయాలో చదువుకుంటాం కదా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు యేసుక్రీస్తు వారు తలదించుకొని మౌనంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన హృదయం తరుక్కుపోతుంది. అరే, నేను చాలా తప్పు చేసినట్టున్నానే, నేను ఈయన అప్పగించకుండా ఉంటే బాగుండేదేమో. అరే, నాకు రోగం వస్తే బాగు చేశాడే, అనేక రోగులను బాగు చేసే అధికారం నాకు ఇచ్చాడే, అలాని నా మనసు బాగోలేదని ఏ రోజు నా దగ్గర ఉన్న అధికారాన్ని తిరిగి తీసుకోవాలనుకోలేదే. మరి నేనెందుకు ఇలా చేశాను? నేను చాలా పెద్ద తప్పు చేశా. మరి ఇప్పుడు నేనేం చేయాలి? అబ్బో, ఈ డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం, ప్రభువుని తిరిగి తెచ్చుకుందాం. మీరు అక్కడ చూస్తేనండి, ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, ఇప్పుడు ప్రారంభమైంది ఆయనలో పశ్చాత్తాపం. అరే, నేను చాలా ద్రోహం చేశానేమో, నాకు తిండి పెట్టిన చేతికి శిక్ష పడేలా చేస్తున్నానే, నాకు అధికారం ఇచ్చిన చేతికి శిక్ష పడేలా చేస్తున్నానే. నిద్ర లేకుండా కదా, గురువారం రాత్రి కదా గెత్సేమనే తోట నుంచి బయటికి రాగానే బంధించారు. రాత్రంతా తిప్పుతూనే ఉన్నారే, కంటి మీద కునుకు లేకుండా, ఎవరిన్ని మాట్లాడుతున్నా నోరు విప్పకుండా అలా మౌనంగా అయిపోతే అంత మంచి వ్యక్తిని నేను ఎలా అప్పగించగలిగాను? నేను ఇంత కఠినున్నా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఆయన అలా మౌనంగా శిక్ష అనుభవిస్తుంటే నేను చూడలేను. ఇప్పుడు శిలువ మరణము అనేది విధించబడుతుంటే, శిలువ వేయమని ప్రజలు కేకలు వేస్తుంటే, వేసే కేకలు గెలుస్తున్నాయనే విషయం యూదా గారికి అర్థమవుతుంటే, శిలువ వేయబడే వ్యక్తిని ఎలా తీసుకువెళ్తారో ఆయనకి తెలిసి ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. నేనేం చేయాలి? నేను ఎలా కాపాడాలి?
నేనేం చేస్తే యేసుక్రీస్తు విడుదలవుతాడు అనుకున్నాడు. ఇప్పుడు పరిగెత్తాడు మళ్ళీ డబ్బుల దగ్గరికి. కానీ ఇప్పుడు డబ్బులు ఇంతకు ముందు చూసినట్టు లేవు. వాటిని చూడగానే చిచి ఇవా, వీటి కోసమా ఆ నీతిమంతుని నేను అప్పగించింది? నాకొద్దివి వెళ్ళాడు. ఆ ప్రధాన యాజకులు ఆ పనిలో తిరుగుతున్నారుగా. అయ్యా ఒకసారి ఏంటి, నేను నీతిమంతుని అప్పగించి తప్పు చేశానయ్యా, ఇగో ఈ రూకలు తీసేసుకుని నాకు ఆయన ఇచ్చేరా. అమ్మడమే మన చేతుల్లో ఉంటుంది. అమ్మడానికి వచ్చాను అనగానే ఏం చేశారు? రండి యూదా గారు కూర్చొని మాట్లాడుకుందాం, ఎరా ఆ డబ్బులు పట్టరండి, తూకం వెయ్యండి, ఒక్క నాణ్యం తగ్గకుండా యూదాకి ఇచ్చేయండి అన్నారు. ఎందుకు? యేసుక్రీస్తు వారు కావాలి కాబట్టి ఆ క్షణం వారికి. మరి ఇప్పుడేమంటున్నారు? ఏంటి ఇప్పుడు వాయిస్ ఏం మారిపోద్ది? ఏంటి మళ్ళీ వచ్చా? ఏం లేదండి, నాకు వద్దండి, ఆయన అలా తిప్పుతుంటే నేను చూడలేకపోతున్నానండి, ఆ నీతిమంతుడు అలా మౌనంగా రోధిస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి, నేను అలా చేయలేను, ప్లీజ్ ఈ డబ్బులు తీసేసుకోరా. ఇదిగో మీరిచ్చిన వాటిలో ఒక్క నాణ్యం కూడా నేను తీసుకోలేదు, ఇదిగో 30 నాణ్యాలు తెచ్చేసా, ఇవి తీసేసుకుని ఆ ప్రభు నాకు ఇచ్చేరా. పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావు? మేము తిరిగి ఇవ్వడానికా నీ దగ్గర కొన్నది? నువ్వేం చేసుకుంటావు నీ ఇష్టం. మా దగ్గర అసలు ఆ ప్రస్తావన తేకు, మా టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు మేము ఆయన ఏం చేయాలి? శిక్ష విధిస్తే చూసి సంతోషించాలి. ఇప్పుడు మీకు సంసోను గారు గుర్తుకు రావాలి. అర్థమైందా? దాగోను దేవాలయములో ఆయనకు శిక్ష విధించాలి అని, అబ్బా మన శత్రువు మన చేతికి దొరికాడు అని సంబరం చేసుకుంటున్నారే. ఇప్పుడు ప్రధాన యాజకుల పరిస్థితి అదే యేసుక్రీస్తు వారి విషయంలో. యూదా గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏం చేస్తే నేను మళ్ళీ ఆయనను కాపాడుకోగలను అర్థం కావట్లేదు. పరిగెడుతున్నాడు, ఆ యాజకుని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు మీకు యోసేపు గారు గుర్తుకు రావాలి. అన్నా ప్లీజ్ అన్నా, నాన్న నా కోసం చూస్తాడన్నా, తమ్ముడు నా కోసం చూస్తాడన్నా, ప్లీజ్ మీ జోలికి నేను ఇంకెప్పుడు రానన్నా, నన్ను వదిలేరా, నేను నాన్నోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అంటే యోసేపు గారిని ఈ కాలుతో ఒకన్న తన్నితే ఆ కాలుతో ఒకన్న తన్నితే ఫుట్బాల్ ఆడుకున్నారు. ఎవరితో? యోసేపు గారితో. ఇప్పుడు యూదా గారి పరిస్థితి అదే. ప్లీజ్ అన్నా, ఏదో తెలియక తప్పు చేశాను, ఆవేశంలో మీ దగ్గరకు వచ్చేసాను అమ్మేయాలని, కానీ ఆయన్ని చూస్తే నాకు భిక్ష పెట్టాడు, నాకు శిష్యుడనే బిరుదునిచ్చాడు, నాకు కడుపు నిండా అన్నం పెట్టాడు, అనేక మందికి ఉపయోగకరమైన వాణిగా ఉంచాలని నన్ను చూశాడు. నేను ఎన్ని తప్పులు చేస్తున్నా చూసి చిరునవ్వుతో సహించి క్షమించి నేను మారుతానని చివరి వరకు చూశాడు ఆయన. కానీ నేను ఆయనకి చాలా ద్రోహం చేశాను. ఇక నాకు వద్దా డబ్బు, ఇదిగో మీకు ఇచ్చేస్తున్నా. ఇందులో నేనేమీ వాడుకోలేదు. నా కుటుంబం కొరకు ఒక్క రూపాయి కూడా, ఏ కుటుంబం కొరకు దొంగతనం చేసుకుంటూ వచ్చాడో చివరిగా వచ్చిన 30 నాణ్యాలు కుటుంబానికి ఇవ్వాలని అనుకోవట్లేదు ఆయన. తెచ్చి తీసుకోండి అన్నాడు. మాకొద్దు, అయితే నాకు కూడా వద్దు, విసిరేశాడు అక్కడే దేవాలయంలో. ఇక్కడ ఒకసారి ఆగుదామా? ఆ డబ్బుని ఆశించే కదా ప్రభు నమ్మేసింది. మీరు ఆలోచించండి. ఆ డబ్బును ఆశించే దేవునికి దూరం అయ్యాడు, ఆ డబ్బును ఆశించే ప్రభువు నమ్మేశాడు. కానీ ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇప్పుడు తాను అనుభవించట్లేదు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి విడిచిపెట్టి పరుగులు తీస్తున్నాం. దేనికో. ఈ రాత్రి ఇస్కరియోతు యూదా గారి జీవితం మన జ్ఞాపకం చేసే విషయం ఏంటో తెలుసా? నువ్వెంత పరిగెత్తినా దేవుణ్ణి విడిచి పరిగెత్తుకుంటూ సంపాదించే దానిలో ఒక్క నాణ్యం కూడా నువ్వు అనుభవించలేవు. దేవుణ్ణి కలిగి నువ్వు సంపాదించుకునేది ఉంటుంది కష్టార్జితం, అది సమస్తం నీకే. కానీ ఆయనను విడిచి నువ్వు పరిగెత్తుకుంటూ కోట్లకు పడగలెత్తినా నీకు మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, ఒక్క రూపాయి కూడా దాన్ని నువ్వు అనుభవించలేవు అని చెప్పడానికే ఇస్కరియోతు యూదా గారి జీవితాన్ని మన ముందు పెట్టారు దేవుడు ఈ రాత్రి. నాకొద్దు, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. ఇప్పుడు ఎవరు కావాలి? ప్రభు కావాలి. వాళ్ళు కాదన్నారు, ఇవ్వమన్నారు.
ఏం చేయాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నిజంగా ఇక్కడే రాంగ్ స్టెప్ వేశారు ఆయన. ఇక్కడే ఏం ఆలోచించారో తెలుసా? అంతగా నమ్మిన నన్ను నేను ఆయనకి ఏం చేశాను కదా, ఇంక ఏ ముఖం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళను. నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను? వెళ్తే ఆయన నన్ను క్షమిస్తాడా? అందరిలాంటి తప్పు కాదు కదా నేను చేసింది, క్షమించడానికి వీలున్న తప్పు కాదు కదా నేను చేసింది. కాబట్టి నన్ను ఆయన క్షమించడు. నీకు తెలియదు, నన్ను ఆయన క్షమించడు. కాబట్టి నేను ఆయన దగ్గరకు వెళ్ళలేను. పోనీ తోటి సహోదరుల దగ్గరికి వెళ్దామా? వాళ్ళు ఏమంటారు నన్ను? వాళ్ళు అలాంటి వాళ్ళే అయినా వారికంటే మించిన తప్పు ఇప్పుడు నేను చేశా. వాళ్ళు ఏమంటారు? నీ వల్లే అంటారు కదా. కాబట్టి నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను. మరి ఏం చేయను? సమాజంలో తిరుగుదామా? సమాజం ఏమంటది? 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి 30 నాణ్యాల కోసం అమ్మేసుకొని ఏం బ్రతుకురా నీది, ఛీ ఇంకా బ్రతికే ఉన్నావా అంటదిగా. అంటది. అంటే నేను సమాజంలోనూ బ్రతకలేను, సహోదరుల దగ్గరికి వెళ్ళలేను. ఇక ఒకవేళ రమ్మన్నా నా ముఖం ఆయనకి నేను చూపించలేను. ఇక నాకు మిగిలింది ఒక్కటే. ఏంటది? చావు. ఇక ఇంతకు మించి నేనేం చేయలేను ఈ సమాజంలో. ఒకవేళ నేను బ్రతుకుదామన్న కాకుల్లో నన్ను పొడి చేస్తారు, నేను బ్రతకలేను. ప్రభు క్షమిస్తాడంటవా నన్ను? ఏమో, ఆయన క్షమించినా ఆయన క్షమాపణ పొందే అర్హత నాకు లేదు. నా ముఖాన్ని నేను ఆయనకు చూపించలేను. కాబట్టి నాకు మిగిలింది ఒక్కటే. ఎంత ఆవేశంతో యేసుక్రీస్తు వారిని అమ్మేశాడో అంతే ఆవేశంతో తన ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. నిజం చెప్తున్నాను, ఈ సాయంకాలం మీతో ఒక్కసారి ఏమో చూద్దాం, ఆయన క్షమిస్తాడేమో. ఆయనే క్షమిస్తే ఇంకెవరితో నాకేంటి అనుకుంటే చాలా బాగుండేదేమో. ఆ ఒక్క మాట అనుకోలేకపోయాడు, ఫలితంగా చనిపోయాడు. మీకు విషయం చెప్పనా? దేవాలయంలో పారేసిన నాణ్యాలు హుండీలో వేయడానికి కూడా ఇష్టపడలేదట. వాళ్ళకే అక్కర్లేదు, ఎందుకంటే మేము కొనుక్కున్నాం దర్జాగా. మళ్ళీ తీసుకొచ్చి దేవాలయంలో వేస్తే మేము కొనుక్కున్నట్టు అవ్వదేమో, మళ్ళీ వాడికి విడుదలేమో అనుకున్నారేమో. ఉదాహరణ, ఇవి మాకొద్దు బాబోయ్, ఇవి రక్త క్రయధనం, ఇవి హుండీలో వేయడానికి వీలు లేదు. ఏం చేద్దాం? ఏదో కుమ్మరివాని పొలం లేఖనం నెరవేరాలి కదా. జకర్యా గ్రంథం 11:13లో ఉన్న లేఖనం నెరవేరాలి కాబట్టి కుమ్మరివాని పొలాన్ని కొన్నారు, అది వేరే విషయం. కానీ ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నిజంగా చాలా పశ్చాత్తాపడ్డాడు ఇస్కరియోతు యూదా గారు. కానీ ఆ పశ్చాత్తాపం అంతా చేజారిపోయిన తర్వాత జరుగుతుంది. తండ్రి 3 ఏళ్ళు వెతికితే ఫలాలు లేకపోతే 1 సంవత్సరం ఇవ్వమని అడిగిన యేసుక్రీస్తు ప్రభువారే తనకు ఆకలైనప్పుడు వెతకడానికి వెళ్ళినప్పుడు వెంటనే శపించారు. అక్కడ అవకాశం ఉంది, 1 ఇయర్ తీసుకున్నారు. ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనకే తెలియదుగా. ఇంకో సంవత్సరం ఉందో లేదో తెలీదు. ఒకవేళ ఇదే చివరి క్షణం అయితే ఇప్పుడే యేసుక్రీస్తు వారు శపించినట్లుగా మన బ్రతుకైపోతే, 2 ఒకటి కాదు సందర్భాలు కాదు, అంజూరపు చెట్టు సందర్భాలే. అది వేరు, ఇది వేరు. అర్థమవుతుందా? ఈరోజు ఇస్కరియోతు యూదా గారి జీవితంలో ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రభువుని అలా చూస్తూ ఉంటే ఇస్కరియోతు యూదా హృదయం ద్రవించింది. నేను చాలా తప్పు చేస్తున్నాను, ఒక్క క్షణం ఆలోచించలేకపోయానే. ఇంత సుకుమారమైన ఈ దేహం నా వల్లే కదా ముళ్ళ దెబ్బలు తింటున్నాడు. మరి నా మతి ఏమైంది? నా బుద్ధి ఏమైంది? ఈ 30 నాణ్యాల కోసమా నేను ఇంత తాపత్రయపడింది? అదే 30 నాణ్యాలు ముందేమనిపించింది? ముద్దనిపించింది. గంటకోసారి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు, చూసుకున్నాడు, తనివి తీరా దాచుకున్నాడు, వచ్చాడు. కానీ ఇప్పుడు అదే 30 నాణ్యాలు మనస్సుతో యేసుక్రీస్తు వారికి విధించబడిన శిక్షను చూసిన తర్వాత దీనికి కారణం నేను కదా అనిపించినప్పుడు నిజంగా పశ్చాత్తాపడ్డాడు. అందుకే పశ్చాత్తాపపడి అనే మాట వ్రాయబడింది. కానీ సంవత్సరం అయిపోయిందనమాట. అంటే అవకాశం అయిపోయిన తర్వాత ఎంత పశ్చాత్తాపడినా లాభం ఉండదు. అదే ఏసావు గారి జీవితం.
నిజం, మీరు ఈ సందర్భం చదువుతుంటే చాలామంది జీవితాలు వస్తాయి. వాటన్నిటి నేను గుర్తు చేస్తూనే ఉన్నాను మీకు. అదే 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 ఏసావు గారు చెప్పినది. మారు మనసు పొందుట కొరకు కన్నీళ్లతో వెతికిన తనకు అవకాశం లేకపోయింది. అర్థమైందా మీకు? పశ్చాత్తాపడ్డారు, ఆయన ఏడ్చారు, నాకు వద్దు అనుకున్నారు, ఉన్నవన్నీ పారేశారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోయాడు? తెలియక చేస్తుంటే వచ్చేవాడేమో, తెలిసి చేయడం వలన చాలా కష్టం అనిపించింది, అందుకే రాలేకపోయాడు. ఇప్పుడు మీకు గుర్తుకు రావాలి ఒక మాట. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుండి చదువుకుందాం. 4 నుండి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అందుకే ఇస్కరియోతు యూదా గారిని ఏమీ చేయలేకపోయారు. మీకు విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించడానికి ముందు చేసిన ప్రార్థన ఉందే, నేను తప్పించలేకపోయాను, నాశన పుత్రుని మాత్రం నేను కాపాడలేకపోయానని. అదే ఆయన చివరి టైం రక్షణ పొందడానికి. మనిషి బ్రతికే ఉన్నాడు, అయిపోయింది అక్కడితో టైం. అందుకే చూసి మురుసుకుంటున్నాడు, కానీ సమయం వచ్చిన తర్వాత ఎంత పశ్చాత్తాపడినా, ఎంత ఏడ్చుంటాడో. నిజంగా నేను ఈ లెసన్ ప్రిపేర్ అవుతుంటే నిన్న చాలాసేపు ఏడ్చా. ఆయన ఫీల్ అయినవి, యేసుక్రీస్తు వారిని చూస్తున్నప్పుడు యూదా గారు ఎలా ఫీల్ అయి ఉంటారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను పంచుతున్నప్పుడు తిన్నవారిలో నేను ఉన్నాను కదా, కుష్ఠరోగులను బాగు చేస్తుంటే నేను చూశాను కదా, లాజరు లేపినప్పుడు నేను ఉన్నాను కదా, అలాంటి మహానుభావుణ్ణి నేను అప్పగించానా? అయ్యో, నిర్దాక్షిణ్యంగా తెల్లవార్లు నిద్ర లేకుండా అటని ఇటని వారొక మాటని వీరొక మాటని, ఇంకా చెప్పాలంటే వీధుల్లో కొడుతూ నాగటి చాన్ల వల్లే దున్నుతూ ముళ్ళ కిరీటం పెట్టి తీసుకువెళ్ళే వరకు లేరినా అనుకుందాం. కానీ పిలాతు గారి ముందు నిలబడి ఏం శిక్ష విధించబడుతుందో అన్నది వినేటప్పటికే సహించలేకపోయారు. హృదయం అంతా వేదనతో నిండిపోయి ఏడుస్తున్నాడు. ఏదో ఒక విధంగా నేను ఆయన కాపాడాలి, నేను ఏం చేయాలి? పాపం చాలా పరుగులు తీశాడు. ఆయన ఎవరికి అప్పగించాడు? ప్రతి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తప్పకుండా కాళ్ళు పట్టుకొని ఉంటాడు. ప్లీజ్ అండి, ప్లీజ్ తెలియక చేశాను, ఈసారికి నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను, ఈ ఒక్కసారి క్షమించండి, ఈ ఒక్కసారికి ప్రభు నాకు తిరిగి నవ్వుంటారు కదా, వికటాట్టహాసం చేస్తుంటారు వాళ్ళు. పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని అడుగుతున్నావు నువ్వు? ఆయనను మాకు ఇవ్వడం వరకే నువ్వు చేయగలిగింది, తిరిగి ఇవ్వడం అనేది మా చేతుల్లో ఉంది, ఇది ఇవ్వడం అనేది జరగదు. నిజంగా ఆ క్షణం యేసుక్రీస్తు వారి వైపు చూసుండడు, కానీ ఆయన తలుచుకొని చాలా వేదన పడుంటారు ఆయన యూదా గారు. కానీ క్షమించమని అడిగే ధైర్యం లేక, ఇంకా చెప్పాలి అంటే అవకాశం లేక తనను తాను బలి చేసుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నీకు ఉన్న సమయం ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నంతసేపు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకొని రక్షణలోనికి రాకుండా, వచ్చిన దేవుని కొరకు ఆలోచించకుండా, వాక్యం వినబడుతుంటే వినే ఇంట్రెస్ట్ లేక, చదవాలనే మనస్సు లేక, చదివిన వారు చెప్తుంటే అమ్మో ఇంతసేపా అంతసేపా, ప్రతిరోజా ప్రతి వారమా, ఇలాంటి కుంటి సాకులు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇస్కరియోతు యూదా గారు ఇలా ఆలోచించే ఒక రోజు వస్తుంది. కానీ అది నీ టైం అయిపోయిన తర్వాత వస్తే దానివల్ల నీకు ఎలాంటి లాభము ఉండదు. ఇంకా నాకు 40, 50, 60, 80, 90, 100 ఉంది కదా అనుకుంటున్నావా? నీ ఆయుష్ ఎప్పుడు ముగిసిపోద్దో నీకు తెలీదు. నిజమండి, కాళ్ళు పట్టుకుని ఉంటాడు, గడ్డం పట్టుకుని ఉంటాడు, బ్రతిమిలాడు ఉంటాడు. అవసరమైతే నేను ఎంతకాలం తిన్నది ఎక్స్ట్రా మీకు ఇస్తా, ఎందుకంటే జక్కే గారు అదే కదా అన్నది,
నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్న దాన్ని తిరిగిస్తానన్నాడే, ఇదిగో నేను అన్యాయంగా సంపాదించింది ఉంది, నేను మీకు ఇచ్చేస్తా, కానీ దయచేసి నా ప్రభువుని నాకు ఇవ్వరా అని అడుగుతుంటే అవకాశమే లేదండి, లేదు. ఈరోజు మన విషయంలో దేవుడు మాట్లాడుతున్న విషయం, జనవరి గడిచింది, ఫిబ్రవరి గడిచింది, 2025 గడిచింది, 2026 వచ్చేసింది, 2026 3వ నెల మొదటి దినంలోనికి వచ్చినా నువ్వు రక్షించబడి 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు అయినా ఎప్పుడు ఎక్కడ వేసావు గొంగళి అంటే అక్కడే ఉన్నావా? నీ మనసు మారలేదు, నీ స్వభావం మారలేదు, నీ లక్షణాలు మారలేదు, కొంచెం కూడా మంచిగా ఆలోచించే ప్రయత్నమే నువ్వు చేయట్లేదు కదా. ఏదో ఒక రోజు నీ జీవితంలో చివరి దినం వచ్చిన రోజు నువ్వు ఆలోచిస్తావు, కానీ అప్పటికి నీకు టైం ఉండదు. అప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకున్న లోక సంబంధంగా చెప్పే మాట ఒక మాట చెప్పన, అప్పుడు దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. దేవుడు ఏమి చేయలేడని కాదు, ఆ టైం అయిపోయింది కాబట్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా ఏం చేయరు, కాపాడలేరు. ఆ స్థితిలో ఉన్నారేమో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆ స్థితి ఆయనలా పశ్చాత్తాపడే స్థితికి కూడా ఇంకా మనము రాలేదేమో. రోజు వినేదే కదా, రోజు ఆరత్నమనేగా చెప్పేది, అంతేగా అరుసుద్ది, కేకలేస్తుంది, 2 తిడుతుంది, ఇంతేగా అనుకుంటున్నావా? నన్ను కాదు నువ్వు చూడాల్సింది, నీకు రక్షణ ఇచ్చిన వాని వైపు చూడు, నీకు బ్రతుకునిచ్చిన వాని వైపు చూడు, నీకు అవకాశం ఇచ్చిన వాని వైపు చూడు, నీకు ఆయుష్ ఇచ్చిన వాని వైపు చూడు. కానీ అటు చూడట్లా నువ్వు, ఇంకా లోకం లోకం లోకం, భార్య భర్త పిల్లలు, సుఖము ఆనందము, లోక సంపద, ఇవే 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 ఇవేవి ఉగ్రత దినమందు నిన్ను కాపాడలేవు. కాపాడే ఆయన్ని నువ్వే దూరం చేసుకుంటే, నువ్వే అమ్మేసుకుంటే, సత్యము నువ్వు అమ్మక దాన్ని కొని ఉంచుకోమంటే ఆ సత్యాన్ని అమ్మేశారు ఎవరు? యూదా గారు. కాబట్టి ఏం జరిగింది? ఒక్కసారి తన దగ్గర నుండి వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాదు. గుమ్మం దాటే వరకు నువ్వు బ్రతిమలాడొచ్చేమో, నీ బెడ్రూమ్లో నుంచి, నీ హాల్లో నుంచి, నీ గుమ్మం వరకు, నీ వరండా వరకు నువ్వు రాగలవేమో. వరండా దాటి బజారులోనికి వెళ్ళిపోయింది సత్యము అంటే నువ్వు తిరిగి తెచ్చుకోలేకపోయాడు యూదా. మనం ఊహిస్తే ఎంత బ్రతిమలాడుంటాడో, ఎంత ఏడ్చుంటాడో. ప్లీజ్ అండి, దయచేసి ఒక్కసారి విసిరేసి ఉంటారు కాళ్ళు, ఆయన కాళ్ళు పట్టుకుంటే తోసేసి ఉంటారు. పిచ్చోడవా, ఏంటి నువ్వు చేసేది? ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఇంకెలా ఇస్తాం? ఆల్రెడీ కేసు పిలాతు గారి దగ్గరకు వెళ్ళిపోయింది కదా, ఇంక ఇప్పుడు మేము మాత్రం ఏం చేయగలం? ఇప్పుడు మా చేతుల్లో కూడా ఏమీ లేదు, మా చేతుల్లో కూడా ఏమీ లేదు. నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పుడు మీకు సౌలు గారు గుర్తుకు రావాలి. దేవుడు అవకాశం ఇచ్చారు సౌలు గారికి, వాడుకోలేకపోయాడు. సమూయేలు గారు రాత్రంతా ప్రార్థన చేశారు సౌలు గారి కొరకు. ఆయన కోసం నువ్వు ఏడుస్తావేంటయ్యా, లే అన్నారు దేవుడు. నేను పాపం చేశా అన్నారు ఎవరు? సౌలు గారు. ఈయన అన్నారు యూదా గారు కూడా. అక్కడే చదివితే మీరు మత్తయి సువార్తలో 27లో, నేను పాపము చేసి తిని, నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని అన్నాడు. కానీ నేను పాపిని అని గుర్తించిన అవకాశం లేకపోతే మన పాపములు క్షమించబడవు. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చారు. మన కొరకే ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించారు. కానీ ఆ విలువ మనకు అర్థం కాకపోతే ఒక ఇస్కరియోతు యూదా గారిలా, ఒక ఏసావు గారిలా మన జీవితాలు బూడిదలో పోసిన పన్నీరే. నువ్వెన్ని సంవత్సరాలు రక్షించబడిన వాడవైనా, బాప్తీసం తీసుకున్నా, రొట్టె ద్రాక్షరసంలో పాలు పంచుకుంటున్నా, పరిచర్యలో పాలు పంచుకుంటున్నా, వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా, ప్రతి వారం పొరుగు ప్రాంతాలకు పరుగులు తీసుకుని వెళుతున్నా, నువ్వెన్ని చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే. ఎందుకు అంటే సమయం ఉండగానే ఆయన దగ్గరకు రావాలి. ఆయన దొరికే కాలంలోనే ఆయనను వెదకి కనుగొనాలి. అలా కాదు అంటే మనము కూడా ఇస్కరియోతు యూదా గారిలా నిత్య నాశనానికి వెళ్ళిపోతాం, భక్తిహీనుల జాబితాలోనికి చేరిపోతాం. అలా ఉండకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పశ్చాత్తాపడటం అనేది కాదు, కానీ పశ్చాత్తాపం అనేది ఇన్ టైంలో జరిగితేనే ఉపయోగము. లేదు అంటే అవకాశం చేజారి పోతుంది, ఆ తర్వాత రమ్మన్నా రాదు. అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకుందాం, దేవుడిచ్చిన పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.